బెజవాడ దుర్గమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ పీఠం కోసం కూటమి నేతల మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ కుర్చీ కోసం దోస్తీ ఉన్న నేతల మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. ఓసీ లేదా బీసీకి చైర్మన్ పదవిని ఇచ్చేలా మూడు పార్టీలు సరికొత్త ఈక్వేషన్స్ తో ప్రయత్నాలు ముమ్మరం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో తిరుమల తిరుపతి తర్వాత బెజవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రాజధాని ప్రాంతంలో ఉన్న ఆలయం కావడంతో వీఐపీల తాకిడి కూడా ఎక్కువే. దీంతో దుర్గమ్మ పాలక మండలి చైర్మన్ పదవిని కూటమిలో ఉన్న మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో చైర్మన్ పీఠం ఫైనల్ చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. మూడు పార్టీల నుంచి కూడా ఈ పోస్టు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇందుకు కులాల వారీగా ఈక్వేషన్స్ ను పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయని టాక్. దుర్గమ్మ ఆలయం బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తమకే ఈ చైర్మన్ పదవిని ఇవ్వాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. బెజవాడ నగర బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పార్టీ పెద్దలను కలిసి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఓటర్లు ఉన్న సామాజిక వర్గంతో పాటు బీసీ కార్డు కూడా ఉండడంతో అడ్డూరి ప్రయత్నాలు ముమ్మరం చేశారని లోకల్ టాక్. ఇక టీడీపీ నుంచి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తన వర్గానికి చెందిన శుంకర కృష్ణకు పదవి ఇప్పించాలని పట్టుబడుతున్నారని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి సీఎం చంద్రబాబుకు శుంకర కృష్ణ దరఖాస్తు కూడా అందించారు. బెజవాడ కాపులకు టీడీపీ నుంచి చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా వారికి మరింత దగ్గర కావచ్చనే అంశం తెరమీదకు తెస్తున్నారు. ఇక జనసేన పార్టీ నేతలు దుర్గగుడి చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ చైర్మన్ పదవి కోసం పార్టీ పెద్దల్ని కలిశారు. వీరితో పాటు మరికొందరు కూడా తెరవెనుక తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలుస్తోంది. బీసీ లేదా ఓసీకి చైర్మన్ పదవిని ఇస్తారనే చర్చ బెజవాడలో జరుగుతోంది. మరి కూటమి నేతల కుర్చీ ఫైట్లో చివరికి ఎవరు నెగ్గుతారనేది పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.